गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् यो वैतां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां दधुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आरुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविति ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्कीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तराजाय सर्वस्तोमोतिरात्र उत्तम महर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीववरदो वर्धमानयित्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुत एनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं वेत्त्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमौ शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अग्निरिव शुचिर्भव आदित्या इव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः हरिः ओम्। సాహిత్యపీఠం తరపున పూర్వంశాబ్ది బబతీయగుచు పూని సమాంతరముగను వైజ్ఞానిక శాస్త్రములు సాహితిని చదివినతడు ఉపనిషత్తుల సార ఉపదేశమును చేయ ఆంధ్రీకరణ చేసే హరుగాను రంజిలు శ్రీ సాయి రమణీయ మనుకృతిని అద్వైతపరముగా హవణుపరిచే హితము గోరి చేసే హిందూ సనాతన ధర్మబోధ ప్రజకు ధార్మికునిగా సత్యసాయి దేవు సన్నిహితుండయ్యే శ్రేష్ఠ భక్తుడయ్యే శిష్టుడయ్యే వృత్తి చేత శాస్త్రవేత్త ప్రవృత్తి చే ధార్మిక రచయితగా ధర్మబోధ పుస్తకములు పెక్కు ముద్రణలు జరిపే ఆదరించే జనులు ఆర్థికముగా కీర్తికాయులు రామకృష్ణమాచార్యుల ఛాత్రుడై శ్రీరామచంద్రమూర్తి కూడే తాడేపల్లిగూడెం కళాశాలనందు విద్యార్థి భాషాభిమాని మానసపుత్రుడై మసలె నండూరికి సంస్మరించు గురుని సతతమతుడు యోగ తారావళి యోగ వాసిష్టము గోధూళి గ్రంథాలు కూర్చనతడు సాయిరామ త్వమేవ శరణం మమ ని వ్రాసే పుస్తకముగా సొగసగమూర్తి గారు సత్యసాయి దివ్య సుగుణ రూప బ్రహ్మగాను తాత్వికముగా వివరించే నవ్య సాంప్రదాయ నండూరి కవి ఘన శిష్యుల లందు మేరు శకరి అతడు దివ్యమైన సాహితీ పురస్కారము అందజేతం అతనికి ఆధారముగా ఇట్లు నండూరి రామకృష్ణమాచార్య పీఠం.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శేష వస్త్రాన్ని నండూరి రామకృష్ణమాచారి గారి కుటుంబ సభ్యులు, వారి పుత్రులు గోవిందరాజులు గారు, ఆత్మకూరి గాంధీ గారు, నండూరి విద్యారణ్య స్వామి గారు సమర్పిస్తారండి. వేదవ్యాస్ మీరు కూడా రండి, మీరు వెళ్ళండి వెళ్ళి గురుతుల్యులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి ఈ రోజున నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారాన్ని ఇస్తున్నందుకు మేమెంతో చాలా ఆనందిస్తున్నామండి. మీరందరూ ఒక్కసారి మనందరం తమ కరతాళ ధనులతో గురుగారిని, సార్ ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇస్తూ మీరు 100 సంవత్సరాలకు పైగా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మేమందరం కోరుకుంటూ, గురుగారు ఈ మా సత్కారాన్ని స్వీకరించేందుకు చాలా థ్యాంక్స్ గురుగారు. మీరే చెప్పండి, చెప్పి ఇవ్వండి, తీసుకుని ఇవ్వండి, చెప్పండి. అయ్యా, నా పేరు సభకు నమస్కారం. ఆత్మకూరు కృష్ణమోహన్. నేను పెదముత్తేవి కృష్ణాశ్రమం లక్ష్మణేతుల వారి అనుంగు శిష్యులము. వారి తరఫున పిఎస్ఆర్ మూర్తి గారికి సన్మానం చేయమని మాకు ఆదేశించారు. సన్మానం చేసుకుంటాం. వాసుదేవ. మాడభూషి శ్రీధర్ గారు విఎస్ఆర్ మూర్తి గారికి తిరుపతి ప్రసాదాన్ని అందజేశారు. మేడం గారు ఇచ్చారు. సీతారామయతీంద్ర శ్రీ భావవాంగ్మయ బోధకం సహస్రం వసందీప్తం శ్రీ లక్ష్మణేతింపదే సీతారామయతీంద్ర శ్రీ దివ్య లక్ష్మణ రూపిణం సర్వ సౌభాగ్యదాతారం సీతారామ గురుం భజే. గురించి ఒక ప్రశంసా పద్యం చదువుతారు దయచేసి. మూర్తి గారు మా కాలనీలో, ఆయన ఇటు చివర, నేను అటు మొదలు. అహోబిల మఠం దగ్గర నేనుంటాను, రోడ్డుకు సరిగ్గా శివన్ రోడ్లో ఈయనుంటారు. చాలా వారి గొప్పతనాన్ని గురించి అందరూ చెప్పారు, నేను చెప్పను. ఒకే ఒక పద్యం చెబుతున్నాను, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఆత్మీయుడు విఎస్ఆర్ మూర్తి గారు అయిన పుట్టపర్తీసుని మదికెక్కి నుతిగన్న మాన్యుడితడు భువన వంద్యుండైన. ఆ తులాభారం నాటకాన్ని సాయిబాబా గారి పక్కన కూర్చొని చూశాడు, అందువల్ల నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తున్నది. 87 అనుకుంటాను. భువన వంద్యుండైన పుట్టపర్తీసుని మదికెక్కి నుతిగన్న మాన్యుడితడు అద్వైత గురుడు మహాత్ముడు శంకరున్ వివరింప కడుదిట్ట భువినితడు రమణుని గురించి కమనీయ భాషణం సలుపంగ నేర్పరి
సకల గతులా లలితను గురించి సలలిత ధోరణి లలితను గురించి సలలిత ధోరణిన్ ప్రవచనంబును సల్పు వాంగ్మి నిజము సూర్యవంజుడు సఖుడు వల్లూరివాడు. ఒక మిత్రుడు వాడు అంటాయిందని అడిగాడు. ఆపేక్ష గౌరవం ప్రేమ ఎక్కువైతే వాడనే వస్తుంది. తిక్కన గారు ఎన్నో చోట్ల ఇటువంటి శబ్దాలు అయిపోయాయి. ఎట్లా అంటాం అంత పెద్దవాడిని అన్నాడు ఆయన పేరు తర్వాత జ్యోత. సూర్యవంజుడు సఖుడు వల్లూరివాడు మాట మన్ననలెరిగిన మంజుగుణుడు ప్రాజ్ఞ నండూరి పండితవరుని పేరా మగి పురస్కృతి వడయుట మాకు ముదము. కాబట్టి మూర్తి గారు చాలా నేను ప్రేమించేటువంటి వ్యక్తుల్లో ఒకడాయన. అంటే అన్ని రకాలుగా మాకు ఆయన కూడా నాలాగనే సత్యవాది. అందువల్ల మరీ నాకు ఎక్కువ ఆయన అంటే ప్రేమ. ఆ చివర కూర్చున్నాడే రామకృష్ణమాచార్యులు గారు పోయిన వెంటనే నా చేత మహామంత్రి తిమ్మరుసు ఆయన ఏకపాత్రాభినయం రాశాడు. ఎన్నోసార్లు అడిగాడు, అరే అక్కిరాజు అది నువ్వు వేయాలరా అన్నాడు. తిమ్మరుసు వేస్తా సార్ అని. ప్రైవేట్ కాలేజీలు ఎవడు గొడవ వాడిది, 3 నెలలకు జీతాలు, నానా కష్టాలు. ఆయన చూడలేదే నేను వేసిన తిమ్మరుసు అని చాలా బాధపడుతూ వేశాను. వేయించినవాడు అతను ఆచార్య ఫణీంద్ర. ఆయనకు ఆ రోజు నండూరు వారిని గురించి చాలాసేపు మాట్లాడాను. అయ్యలారా అది ఎప్పుడన్నా మీరు కూడా మళ్ళీ ఆ తిమ్మరుసు పాత్ర ఎవరైనా ఇంతమంది వచ్చారు శిష్యులు ఎవడిది వాడికి నాటకాలు వాళ్ళం. కాబట్టి ఇందాక నుంచి అమ్మాయి నవ్య నాటక సమితి అంటారు. అది గమ్మత్తు సాహితీ సమితి. అది ఇప్పుడు 10 సార్లు విన్నాను నేను. కావాలంటే రికార్డు. మరీ సంతోషం. నాటకాలు ఉండి కాబట్టి నమస్కారం. అది వేయించండి ఎక్కడన్నా. తిమ్మరుసు పాత్ర వేస్తాను. మాకు కూడా వయఃపరిపాకము తగ్గుతున్నాయి. అది ఈనాటి కార్యక్రమంలో ప్రధాన ఘట్టం పురస్కార ప్రదానోత్సవం. అది మనం ఇందాకే చూసాము. తర్వాత వేదికమై ఉన్న అతిథుల అభినందనలు, ఆశీస్సులు, ప్రసంగాలు చాలా క్లుప్తంగా ఉంటాయి. ఆ తర్వాత ఈనాటి పురస్కార గ్రహీత ప్రతిస్పందన ఉంటుంది. ఆ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు ఈనాడు నిజంగా నా వరకు నాకు ఇది అచ్చమైన పురస్కార, నాణ్యమైన, నిక్కమైన, అచ్చమైన పురస్కార ప్రదానోత్సవం అని నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇవాళ మనం తెల్లారు లేవగానే పేపర్లో అనేకం చూస్తూ ఉంటాం. పురస్కార గ్రహీతలు, పురస్కారం ఇచ్చేవాళ్ళు, పురస్కారాలు కొనుక్కునేవాళ్ళు కొల్లలుగా ఉంటున్నారు. ఏ కార్యక్రమంలో చూసినా ఇంకా మనం పేర్లు చెప్పకూడదు కానీ సంస్థలు ఒక రకంగా వాటిని చాలా పలుచన చేసేసాయి. పురస్కారం అనగానే ఎవరికి ఎందుకు ఇస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అటువంటి ఒక కలుషితమైనటువంటి సన్నివేశంలో ఇవాళ నిజంగా ఏమిటంటారు, ఒక తులసి గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఇవాళ చక్కటి కార్యక్రమం. ఎవరి పేరుతో పురస్కారం ఇస్తున్నామనేది, వారి యొక్క గుణగణాలు, వారి యొక్క ఔన్నత్యం, వారి యొక్క ప్రతిభా పాటవాలు కలిగినటువంటి అర్హమైనటువంటి వ్యక్తికి పురస్కారం ఇవ్వడం అనేది అచ్చమైనటువంటిది. అంతకంటే 1000 రెట్లైనటువంటి విఎస్ఆర్ మూర్తి గారికి ఇవాళ పురస్కారం ఇవ్వటం, ఆ పురస్కారం అనే మాటకే ఇవాళ అర్థం వచ్చిందేమో అని అనిపిస్తూ నా వరకు నాకు అనిపించింది కాబట్టి మీతో పంచుకుంటున్నాను. తర్వాత లక్ష్మణ యతీంద్రుల వారి ప్రస్తావన చేస్తూ వారి ఆశీస్సులు కూడా వీరికి అందజేశారు. తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులు కూడా అందవశారు. కాబట్టి వాళ్ళ వారికి ముప్పేటగా ఈ 3 పురస్కారాలు 3 ఇవి లభించడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గటువంటి సన్నివేశం. అలాగే పుట్టపర్తి, జల్లెళ్ళమూడి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆధ్యాత్మికతను పెంపొందించేటువంటి కేంద్రాల నుంచి, అటువంటి ప్రాంతాల నుంచి, అటువంటి ప్రదేశాల నుంచి రావటం సంతోషం. లక్ష్మణ యతీంద్రుల వారి సాహిత్యం పైన తెలుగు విశ్వవిద్యాలయంలో చింతలపాటి మురళీమోహన్ అని
ఆయన నా దగ్గర పిహెచ్డి చేశారు, నేను దానికి గైడ్గా ఉన్నాను. కాబట్టి లక్ష్మణ యతీంద్రుల వారు అనగానే నాకు ఆ ఘట్టం స్ఫురించి నేను మీతో పంచుకుంటున్నానండి. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి సందేశం ఉంటుంది. సోదరిమణి జి వసుంధర గారు, ఆవిడ ఎప్పుడూ చిరునవ్వుతో ఆ ట్రెజరీలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా మొహంలో ఎటువంటి చికాకు లేకుండా చిరునవ్వుతో పలకరించేటువంటి ఒక మంచి సౌహృదయురాలు. వారిని ముఖ్య అతిథి ప్రసంగం చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. నమస్కారం. నిజంగా ఈరోజు ఇక్కడ సరస్వతీదేవి కొలువై ఉందని నేను అనుకుంటున్నాను. ఇంతమంది సరస్వతి పుత్రులు, సాహితీవేత్తలు, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరూ, ముఖ్యంగా ఈరోజు శ్రీ నండూరి రామకృష్ణమాచార్య సాహితీపీఠం స్మారక పురస్కార గ్రహీత 104వ జయంతి సందర్భంగా శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి నమస్కారం. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పూర్వ రిజిస్ట్రార్గా పనిచేశారు. నాకు 2012 నుంచి వారితో అనుబంధం ఉంది. వారు తెలుగు మహాసభలు మేము ఇరువురు కలిసి పనిచేశాము తిరుపతిలో. చాలా అత్యంత అద్భుతంగా చేశాము. అలాగే వారు ప్రముఖ కవి, సాహితీవేత్త, వారికి నమస్సులు. అలాగే ఈ నండూరి సాహిత్య పీఠం నండూరి రామకృష్ణమాచార్య గారి సాహితీ పీఠం అధ్యక్షులు శ్రీ కళ్ళెపు సాగర్రావు గారికి నమస్సులు. అలాగే శ్రీ నండూరి రామకృష్ణమాచార్య పీఠం కార్యదర్శి శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు, వారికి నమస్సులు. వారు ఇవి అక్షరము కాని అక్షరాలతో అక్షరాలు కావివి అమ్మవారి అక్షతలు అంటూ తన పద్యాలతో అమ్మవారికి సారస్వత నీరాజనం అర్పించిన అణ్విందన శాస్త్రవేత్త వారు. ఎప్పుడూ చిరునవ్వుతో వేమరాజు విజయ్ కుమార్ గారు, వారు కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ వారంలో ఒక 2-3 కార్యక్రమాలు చేస్తుంటారు. దానిలో నన్ను కూడా పిలుస్తూ ఉంటారు. నేను గత 2 ఏళ్లుగా వీరితో అనుబంధం ఉంది. నేను సాంస్కృతిక శాఖలో దాదాపు 12 సంవత్సరాల పాటు వివిధ రంగాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించాను. సంగీత నాటక అకాడమీ కార్యదర్శిగా కూడా పనిచేశాను. వీటన్నింటిలో చేస్తే ఎంత సంతోషంగా నటరాజుకు సేవ చేస్తే అనిపించిందో, ఈ నవ్య నాటక సమితి, నవ్య సాహితీ సమితి, నండూరి రామకృష్ణమాచార్య సాహితీ పీఠం, వీరితో కలిసి అసోసియేషన్ నాకు అంత ఆనందాన్ని అనిపించింది. ఎన్నో కార్యక్రమాలు వీరు చేశారు. నిన్న మొన్న కూడా ఒక కార్యక్రమం చేసుకున్నాము. ఏబి సావిత్రి గారి సిల్వర్ జూబ్లీ లైట్ మ్యూజిక్ కాంపిటీషన్స్, ఒకటని కాదు, సెమినార్స్, తర్వాత ఇదే వేదిక మీద ఎన్నో లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ చేసుకున్నాము. ఇప్పుడే జస్టిస్ రామలింగేశ్వరరావు గారికి మనం శృత్యంజలి అర్పించుకున్నాము. వారు కూడా ఎన్నో కార్యక్రమాలకు అతిథిగా వచ్చారు. వీరందరికీ అలాగే ఈరోజు నండూరి రామకృష్ణమాచార్య గారి కుటుంబ సభ్యులు కేంద్ర విశ్వవిద్యాలయం వారి పూర్వ ప్రధానోపాధ్యాయులు, వారు ఆత్మకూరు గాంధీ గారికి కూడా నమస్సులు. అలాగే శ్రీ మాడభూషి శ్రీధర్ గారికి కూడా నమస్సులు. అలాగే ఈరోజు రాలేకపోయారు అయాచితం నటేశ్వర శర్మ గారు, ప్రముఖ కవి, దాశరథి పురస్కార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి పురస్కార గ్రహీత, వారికి కూడా నమస్సులు. ఇక ఈ కార్యక్రమము ఇప్పుడు నాకు వారి విఎస్ఆర్ మూర్తి గారిని సన్మానం చేసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వారు అబ్దుల్ కలాం గారు, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేశారట. ఎన్నో దేశాల్లో పనిచేశారు. దేశ విదేశాల్లో తన ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనాలను ఇవ్వడమే కాకుండా ఒక రాష్ట్రపతి గారితో కలిసి పనిచేసిన వ్యక్తికి నేను సన్మానం చేయడం నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. అలాగే వారు చిన్నతనంలోనే భక్తి మార్గం వైపు వెళ్ళారు. స్వయంగా శాస్త్రవేత్త, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శాస్త్రవేత్తలే, ఫణీంద్ర గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ. సార్ తన చదువుల్లో కూడా ముందుంటూ తర్వాత తను ఎంచుకున్నటువంటి ధార్మిక మార్గాన్ని, భక్తి మార్గాన్ని వదలకుండా సాహిత్య రంగంలో కూడా ఎన్నో రచనలు చేశారు. ఇప్పుడే చెప్పారు మన విద్యారణ్య స్వామి గారు యోగ వాసిష్టం, యోగ తారావళి, తర్వాత గోధూళి వేళాయే అంటారు. అత్యంత పవిత్రమైనటువంటి గోవు. ఆ గోధూళి సాయంకాలం పూట గోవులు వస్తూ ఉంటే ఆ ధూళి ఎంత పవిత్రమైందో గోవులు అంత పవిత్రమైంది. ఇప్పుడు గోవుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. వారు అంత మంచి పుస్తకాలను రచించారు. దేశ విదేశాల్లో ఎంతోమంది శిష్యులను తయారు చేసుకున్నారు. రమణ మహర్షి తోటి దాదాపు 76 రమణ మహర్షి గారి తరపున సేవలు 76 నుంచి చేస్తున్నారట. పుట్టపర్తి సాయిబాబా గారితో 58 ఏళ్ల అనుబంధం వారికి ఉందన్నారు. అలాగే జిల్లెల మోడి అమ్మవారు, మరలా పెదముత్తేవి
పెదముత్తివి, లక్ష్మణ యతీంద్రులు వీరందరితో కూడా అనేక సేవలు, అనేక రంగాల్లో ధార్మిక కార్యక్రమాలు అనేకం చేశారు. వారి ప్రవచనాలు కూడా ఎంతో పేరెన్నకన్నవి. ఈనాడు ఇప్పుడే ఒక యువ సాహితీవేత్త పద్యం చూసాం మనము వారి కవి సమ్మేళనంలో. ఎంత చక్కగా సాగింది. సాహిత్ అనుకుంటా తన పేరు, సాహిత్ చాలా అత్యంత అద్భుతంగా ఉంది. తన వాయిస్ కూడా బాగుంది. ఇలాంటి యువకులైనటువంటి వారు కవులుగా, సాహితీవేత్తలుగా ఈ వేదిక మీద తర్వాతి తరానికి రావాలి. ఇందాక తను చెప్పాడు, తన శిష్యుల్ని ప్రశిష్యుల్ని చూస్తే ఆ కవి ఎంత గొప్పవాడో తెలుస్తుంది అని చెప్పారు. ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నండూరు రామకృష్ణమాచారి గారి శిష్యుల్ని మీ అందరినీ చూస్తూ ఉంటే వారు ఎంత గొప్పవారో తెలుస్తుంది. నడిచే పద్యంగా కవితా ప్రభాస తన ఇంటి పేరుగా పెట్టుకున్నారు వారు. అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా 3 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో సేవలు అందించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో తెలుగు పద్య సదస్సుకు తను ఆ జన్మాంతం అధ్యక్షులుగా ఉండి తర్వాత తరగతులకు దివిటీలను అందించి, ఇప్పుడే అన్నారు ఎవరో శిష్య దివిటీలను ఇచ్చారు అని చెప్పేసి, ఆ దివిటీ మరొకటిగా ఇచ్చుకుంటూ అనేక శిష్య ప్రశిష్యులుగా తయారు చేసుకొని ఆ కవితా ప్రభాసం ఇంకా విరజిల్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమ పరంపర ఇంత అత్యద్భుతంగా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి వారు వేమరాజు నరసింహారావు గారు. వారు నవ్య సాహితీ సమితిని 1952లో స్థాపించి అనేక సేవలు అందించారు. అనేక రంగాల్లో ఎంతోమంది సాహితీవేత్తలు, దాశరథి, కాళోజీ, సి నారాయణ రెడ్డి ఇలాంటి ప్రముఖులైనటువంటి ఎందరో మహానుభావుల తోటి సాగిన ఈ సభ అదే పరంపరగా ఈనాటి వరకు అత్యంత అద్భుతంగా వేమరాజు విజయ్ కుమార్ గారి సారథ్యంలో, ఆచార్య ఫణీంద్రుల వారి సహకారంతో, సుధామాల నిశ్చల వీరందరూ, మధుమతి కులకర్ణి, మన వాణి ద్వయం, లక్ష్మీ మానస కార్యదర్శి వారు నవ్య సాహితీ సమితికి, యువ సాహితీవేత్త అత్యంత అద్భుతంగా తను కూడా అవధానం నేర్చుకుంటుంది, చేస్తూ ఉంది ఇప్పుడిప్పుడే. తను కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. వీరందరికీ కూడా మా టీం నవ్యకి అందరికీ కూడా అభినందనలు. అలాగే మా కుసుమకుమారి మేడం, తను ఒక ప్రోగ్రామ్, నేను ఏదైనా ప్రోగ్రామ్ బిజీగా ఉండి మిస్ అయినప్పుడు తన రివ్యూ చదువుతాను. ఎంత చక్కగా గజల్ రాస్తారంటే ఆ కార్యక్రమం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అలాగే రజిత్ గారు ఎంతో సేవలు అందించారు నవ్యనాటక సమితికి, నవ్య సాహితీ సమితికి, వారికి కూడా అభినందనలు. ఇక ఇప్పుడే చెప్పారు మన గౌరీశంకర్ గారు, నండూరి వారు చారిత్రక గ్రంథాలు రాశారు, లక్షణ గ్రంథాలు రాశారు, తర్వాత విమర్శన గ్రంథాలు రాశారు. కవిత్రయం అనే ఒక విమర్శన గ్రంథానికి ముందు మాట కాదు, తెలుగు కళా సమితి తరపున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అలనాడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. వారి చేతుల మీదుగా వారు అవార్డు పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మరొక రాష్ట్రపతి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగుకే అసలు ప్రాధాన్యత లేదు. అలాంటి టైంలో వాళ్ళు తెలుగు విజయకేతనం ఎగరవేశారు అనుకోవాలి. అలాగే మరొక రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు, వారు రాసిన గాంధీయన్ ఎరా అనే పుస్తకానికి ముందు మాట రాశారు. ఇంతటి పెద్ద రాష్ట్రపతులతోటి అసోసియేషన్ అయిన ఉన్నటువంటి గురువు గారికి రాష్ట్రపతితోటి అసోసియేషన్ అయినటువంటి శిష్యుడు ఉండడం ఎంతో గర్వకారణం. మనం వారికి సంబంధించిన కార్యక్రమంలో మనం అందరం ఉండడం మనందరికీ గర్వకారణం. అలాగే ఇంకా కవితా సంపుటాలు ఎన్నో రాశారు. కవితా ప్రభాస, కచ్చపి కింకణం, తర్వాత ముత్యాల గొడుగు, ఇలా ఎన్నో, ఆలోచనం, ప్రగతి గీత, ఇలా ఎన్నో రాశారు. అలాగే ఇందాకే చెప్పారు నాటకాలు కూడా రాశారని, శ్రీకృష్ణదేవరాయలు వంటి నాటకాలు, మరియు నృత్య నాటికలు, జ్యోత్స్నాభిసారిక, తర్వాత ఇంకా గోదావరి, జ్యోత్స్నాభిసారిక వంటి నృత్య నాటికలు కూడా రాశారు. వారు అడుగుపెట్టని రంగం అంటూ ఏదీ లేదు. అందుకే వారి పిల్లలు కూడా అందరూ కూడా ఎంతో ముందంజలో, ప్రతి ఒక్కొక్కళ్ళు, విద్యారణ్య స్వామి గారు ఓరియంటల్ కాలేజ్, సంస్కృతము, అటు ఆంగ్లము, అన్ని రంగాల్లో కూడా వారు ప్రధానోపాధ్యాయులుగా చేయడం జరిగింది. ఇలా మనం నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పుడు నిన్న దత్తాత్రేయ శర్మ గారు, మరుమామూలు దత్తాత్రేయ శర్మ గారు అవధానంలో పిల్లల్ని తయారు చేస్తున్నామన్నారు. అలాగే ప్రతి పాఠశాలలో కూడా ఇలా అవధానం నేర్పితే బాగుంటుందేమో, పిల్లలకి ఒక మెమరీ పెరిగి తల్లిదండ్రులు పిల్లలకి మంచి మార్కులు కావాలి అనుకుంటున్నారు. ఆ మార్కులు కావాలంటే, మెమరీ ఇంక్రీజ్ అవ్వాలంటే మన సాహిత్యం చదవాలి, సంస్కృత పఠనం చదవాలి, అలాగే వేదాధ్యయనం చేయాలి.
అవధానం వీలైతే నేర్చుకోవాలి. అవధానం నేర్చుకుంటే చాలా మెమరీ పెరుగుతుంది. ఇది ఒక్కటి తల్లిదండ్రులు గుర్తించి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులన్న వారి పిల్లలకి తర్వాతి తరానికి ఈ సాహిత్యాన్ని నేర్పిస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ప్రతి పాఠశాలలో కూడా వీలైతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నాను. స్వస్తి. ముఖ్య అతిథి శ్రీమతి జి వసుంధర గారు చాలా విషయాల్ని వారు స్పృశించారు. పునరుక్తి దోషం లేకుండా నండూరి రామకృష్ణమాచారి గారి వ్యక్తిత్వం, సాహిత్యం గురించి నేను కొన్ని చెప్పిన అంశాలు వారు మళ్ళీ వాటిని పునరుక్తి చేయకుండా మరొక పార్శ్వంలో వారు మనకు అందించారు. ధన్యవాదాలమ్మా. వారు ఇందాక రామకృష్ణమాచార్యులు గారు రాసిన నృత్యనాటికల్లో జ్యోత్స్నాభిసారిక గురించి ప్రస్తావించారు. ఎంఏ తెలుగు సాహిత్యం చదివిన విద్యార్థులందరికీ కూడా తెలుసు. కావ్యాలంకార సంగ్రహం అని నరసభూపాలయం అనేటువంటి లక్షణ గ్రంథంలో అభిసారికలు 3 రకాలు ఉంటారు అని చెప్పారు. జ్యోత్స్నాభిసారిక, తమో అభిసారిక, దివాభిసారిక అని ఉంటారు. అయితే వాళ్ళు ఎవరు ఏమిటని లక్షణాల జోలికి నేను ఇప్పుడు వెళ్ళను, ఇది అప్రస్తుతం కూడా. అయితే అందులో జ్యోత్స్నాభిసారికనే ఎందుకు ఆయన ఎన్నుకున్నారనేది చాలా ఔచిత్యంతో కూడినటువంటి విషయం అని మీ అందరి ఈపాటికే గ్రహించి ఉంటారు. అటువంటి ఒక మహాకవి, నిజంగా ఆయనకి మహాకవి అనేది సార్థకమైనటువంటి అంశంగా మనవి చేసుకుంటూ, ఇప్పుడు తర్వాత ఈనాటి గౌరవ అతిథిగా వేదికను అలంకరించినటువంటి వారు ఢిల్లీలో ప్రభుత్వ స్థాయిలో అత్యున్నతమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి అతి తక్కువ మంది తెలుగు వాళ్లలో ఒకరు. తెలుగు కేతనాన్ని, తెలుగు పతాకాన్ని ఢిల్లీలో రెపరెపలాడించిన వాడు. సమాచార హక్కు చట్టం కమిషనర్గా ఉద్యోగించి అనేక సేవలు అందించి కేవలం ఔద్యోగిక రంగమే కాకుండా ఇటు సాహిత్య రంగం, ఆధ్యాత్మిక రంగం, సామాజిక సేవా రంగం, అనేక రంగాలలో తనదైన శైలిలో సేవలు అందించినటువంటి పెద్దలు, మాన్యులు. మరి శ్రీమాన్ మాడభూషి శ్రీధర్ గారు ఈరోజు గౌరవ అతిథిగా ప్రసంగించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. మిమ్మల్ని నేను 2-3 సభల్లో చూశాను. మీరు వేదిక ఎక్కినప్పుడే నేను అనుకున్నాను, నటేశ్వర అయాచితం గారు, నేను కొంత ఇంట్లో కన్ఫ్యూజన్లో ఉండి నేను అలా మిమ్మల్ని సంబోధించినందుకు మరోలా భావించవద్దు. ఢిల్లీలోనే మనం ఒక సమావేశంలో కలిసాం అని మనవి చేసుకుంటూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సరస్వతి పుత్రులైన ఈ పెద్దలందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఇది నేను వినడం కోసమే వచ్చి కూర్చుంటున్నాను, ఎదురు చూస్తున్నాను. వారు చెప్తే ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అందుకే వినడానికి మాత్రమే వెళ్ళిపోదామని వచ్చాను. మీ అందరికీ నమస్కారం, ధన్యవాదం. నోటి నుంచి చాలా చాలా విషయాలు వింటామని మేమంతా కూడా ఎదురు చూసాం. వారు చాలా క్లుప్తంగానే అభినందనలు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఆత్మీయ అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ముందుగా నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠానికి అధ్యక్షులుగా ఉంటున్నటువంటి కార్యదక్షులు శ్రీ కె సాగర్రావు గారు మాట్లాడతారు. ఈరోజు సుదినము మహాకవి, సత్కవి శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా మనం పురస్కార గ్రహీతగా మూర్తి గారిని మనం సత్కరించుకోవడం, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వసుంధర గారు, పూర్వ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు, మిగతా పెద్దలు, మా కార్యదర్శి ఫణీంద్ర గారు, గాంధీ గారు, అందరికీ నమస్కారములు. వేదిక ముందున్నటువంటి సభాసదులందరికీ నమస్కారం.
ఈరోజు వసుంధర గారు అన్నట్టు చాలా ఆనందంగా ఉంది. ఒకే వేదిక మీద ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కేంద్రాల నుండి వారికి మన్ననలు అందడము ఇది అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో గౌరీశంకర్ గారు మాట్లాడినట్టు గంజాయి మొక్కల్లో తులసి మొక్క అన్నట్టుగా ఇప్పుడు అది విజృంభిస్తూ ఉన్న రోజుల్లో ఇలాంటి చక్కటి కార్యక్రమం, చక్కటి వ్యక్తికి మనం పురస్కారం గ్రహింపజేసే విధంగా మా ఫణీంద్ర గారు, విజయ్ కుమార్ గారిని వీళ్ళిద్దరిని అభినందించక తప్పదు. ఈ కార్యక్రమం అంతా కూడా ఈ విధంగా జరగడానికి ముఖ్య కారకులు వారి వెనకాల గురుపుత్రులు మేము అందరం ఉంటాం అనుకోండి, అది వేరు. ఇంత నిర్విఘ్నంగా కొనసాగడానికి ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా, వాళ్లను అభినందించక తప్పదు. ఇదే విధంగా పరంపరగా కొనసాగాలి. నేను నండూరి వారి అంతేవాసిని మాత్రమే, కానీ వారు ఎంతగా ఇష్టపడేవారంటే, అయ్యా నేను అధ్యక్ష స్థానానికి ఏమాత్రం అర్హుడని కాదు అంటే, నేను నియమిస్తున్నాను, నీకేమి ఇబ్బంది? కాబట్టి ఏదైనా అభాస్పాలైతే నేను వెళ్తాను, నీకేమి అని, నువ్వే సరి అయిన వ్యక్తివి, నువ్వు ఉండాల్సిందే అని అంటే, దాన్ని గురుపుత్రులు, ఇటు ఫణీంద్ర గారు, ఇటు విజయ్ కుమార్ గారు, వీళ్ళందరి ప్రోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంది. నాకు కూడా ఎంతో ఆనందము. ఈ సాహిత్యం అనేదాన్ని నేను అంతవరకు నండూరి వారి దగ్గరికి వెళ్ళకముందు చూసేవాడినే కాదు. అలాంటిది ఒక ఆలోచన పుస్తకం ఇచ్చారు, ఇది చదివి నీ అభిప్రాయం తెలుపమని. అది చదివిన తర్వాత ఉన్న విషయం చెప్పాను, నాకు మీరు అభినవ పోతనలాగా కనబడుతున్నారు అని చెప్తే, ఇంకేమిటి మరి నీకేం తెలియదన్నావు కదా, తెలుసు బాగానే అంటే ఏ కొద్దిగా చిరుదివ్వలాగా ఉన్నటువంటి వెలుగును వారు మంచి వెలుగు ఉంది నీలో అనే స్ఫూర్తివంతమైనటువంటి మాటలతో ఎలా తీర్చిదిద్దుతారు గొప్ప గురువు గారు. ఆ స్థాయి నుంచి ఈ మామూలు స్థాయి వాడిని కూడా ఏ విధంగా ప్రోత్సహించుతున్నారో ఆ ప్రోత్సహించిన తీరు చాలా చాలా బాగుంది. నాకు ఈరోజు ఈ స్థానం లభించడం, ఇంతమంది విద్వన్మహాల్, తర్వాత వేదిక ముందు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరి ఎదుట 4 మాటలు మాట్లాడే అవకాశం రావడం, నేను నా జన్మధాన్యం అనే అనుకునే విధంగా భావిస్తూ ఈ సేవ దొరికినందుకు సంతోషం. భవిష్యత్తులో కూడా ఇదే సేవను కంటిన్యూగా చేసి దీన్ని ఇంకా మా విజయ్ కుమార్ ప్రోత్సాహం చూస్తే, వారి ప్రోత్సాహం కాదు ఉత్సాహం, మనం మరిన్ని సభలు జరిగితే బాగుంటుంది, సంవత్సరానికి ఒకటే చేయడం అంత బాగలేదు, మీరు ఆలోచించండి సాగర్రావు గారు అని మమ్మల్ని, వారి పుత్రులను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా సత్యమైన విషయం. నండూరు వారు ముఖ్యంగా సహృదయులండి. ఇందాక వారు అన్నట్టు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, ఏదీ లేదు వారికి. ఎవరిలో ప్రతిభ కనబడ్డా, ఏ కొద్దిగా ప్రతిభ కనబడ్డా దాన్ని వెలికి తీసే తత్వం వారికి ఉంది. దాన్ని నలుగురి చేతిలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ బుక్స్ రాయడం కానీ, సభలు జరపడం కానీ, నాకు వేరే ఉద్దేశం లేదు సాగర్రావు. మనం వరల్డ్ పార్లమెంటేరియన్లో ఒక మెంబర్గా ఉండాలి, ఇది మన ఆశయం అని. వారి విశాలత్వం చూడండి. మన మతం ఏంటి? మానవత్వమే మన మతం. ఇలాంటి చక్కటి చిన్న చిన్న మాటలే కానీ అవి నాలాంటి వాడికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమై ఇవాళ ఈ స్టేజ్ మీద 2 మాటలు మాట్లాడుతున్నానంటే అది మా గురుదేవుల ఆశీస్సులు. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడి విసిగించదలుచుకోలేదు, సమయాభావం కూడా ఉంది. దయచేసి మీరందరూ కూడా మా నండూరి వారి సభలకు మీరు ఇలాగే వచ్చి సభను
దిగ్విజయం చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ కె సాగర్రావు గారికి ధన్యవాదాలు. వారు చాలా సముచితంగా, సమయోచితంగా, సంస్కారవంతంగా వారు మాట్లాడారు. వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు మరొక ఆత్మీయ అతిథి, బోధనా రంగంలో అనేక సంవత్సరాల పాటు కృషి చేసి సమాజానికి ఒక తరాన్ని ఉన్నతమైన విలువలతో అందించినటువంటి వారు, సాహిత్యాన్ని, ముఖ్యంగా నండూరి వారి సాహిత్యాన్ని శ్వాసిస్తుంటే పెద్దలు శ్రీ ఆత్మకూరి గాంధీ గారిని ఆత్మీయ ప్రసంగం చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. ఏమిటి పరాస్తం చేశారు. నమః. ఏ రచనలో అయినా వాక్కు అర్థం సముచిత సమ్మేళనంలో ఉండాలి అని చెప్తూ ఉండేవారు మా తండ్రి గారు. శబ్దార్థముల సముచిత సమ్మేళనం ఉత్తమోత్తమ కవిత్వం అవుతుంది. అది ఛందోబద్ధం అవ్వచ్చు, కాకపోవచ్చు. కాల్డ్రిడ్జ్ అన్నట్టుగా ఉత్తమోత్తమ కవిత్వం ఛందోబద్ధము కానక్కరలేదు అన్నాడు. బెస్ట్ పోయిటరీ మే ఎగ్జిస్ట్ వితౌట్ మీటర్ అని. సరే, అవి ఎలా ఉన్నా నేను ఒకరోజు వారిని అడిగాను, అయ్యా ఈ శబ్దార్థముల సముచిత సమ్మేళనం ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడిగాను నేను మా తండ్రి గారిని. సరే, అక్కడే పోలాపురగడ సత్యనారాయణమూర్తి గారు కూడా ఉన్నారు. ఇదిగో బాబు, తెలుగులో అయితే మీ తండ్రి గారు రాసినటువంటి శర్ణమేఖల శబ్దార్థముల సముచిత సమ్మేళనంలో ఉంది అన్నారు. సరే, శర్ణమేఖల కవితా విశేషధార, తారాధోరణంలో ఒక తారది. శర్ణమేఖల కవితా విశేషధార, శైలి సుమనోజ్ఞ సౌష్ఠవ సుదీప్తి, సరళి అద్భుత నాటకీయ రసధుని, ఉదాత్త పద్య సువర్ణ చిత్రంపు ప్రతిమ. ఆ శర్ణమేఖలలోని ఒక పద్యం ఎంతటి మాట! హస్తి నగరేశ్వరు పట్టపురాణి అట్టు లేకాంత గృహములో నిజకాంతుడు లేని నిశీధి ఏకశ్రియాంతరవర్తి అయి తమిని అన్యునితో చదరంగా ఆడు ఆ వింతను తొంగి చూచి వెనువీధిని తారలు పుల్కరించుచును అని రాశారు. చాలామంది ఈ పద్యాన్ని కోట్ చేస్తూ ఉంటారు అందులోంచి. తర్వాత సంస్కృతంలో అయితే కాళిదాస మహాకవి తన ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అట్ ది జెనిత్ ఆఫ్ హిజ్ ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ రఘువంశ హ్యాస్ బీన్ రిటన్ బై కాళిదాస మహాకవి. ప్రౌఢ నిర్భర వయ పరిపాకంలో రచించినటువంటి రఘువంశంలో అని చాలా పద్యాలు, అన్ని పద్యాలు ఇంచుమించు వాగర్థాల సముచిత సమ్మేళనం అని చెప్పారు. ఉదాహరణకి శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే ధనుచ్చజాం. చైల్డ్హుడ్ ఈజ్ ఆర్డైన్డ్ ఫర్ ద పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్, యూత్ ఫర్ ఎంజాయ్మెంట్, ఓల్డ్ ఏజ్ ఫర్ రెనౌన్సియేషన్, and one must die as a saint, as a yogi. That is what Kalidasa Mahakavi has said it. తర్వాత నేను ఉండబట్టలేక ఆంగ్లంలో చెప్పండి అని అడిగాను. అడిగితే కాల్టన్ మహాశయుడు రచించినటువంటి కాలాన్ని గురించి చెప్పినటువంటిది చెప్పారు మా తండ్రి గారు. టైమ్ ద క్రైడిల్ ఆఫ్ హోప్, బట్ ద గ్రేవ్ ఆఫ్ అంబిషన్ ఈజ్ ద స్టర్న్ కరెక్టర్ ఆఫ్ ఫూల్స్, but the salutary counsel of the wise, bringing all the dread to the one and all the desire to the other. Time warns us with a voice, even the sagest discredit too long and the silliest believe too late. Wisdom walks before time, opportunity with time, and repentance behind time. So, who that has made time his friend will have little to fear from his enemies. He that has made time his enemy will have little to hope from his friends. So, ఇవన్నీ చెప్పి మా తండ్రి గారు అన్నారు. దేర్ ఫోర్ అంటే నేను లెక్కల టీచర్గా ఉండేవాడిని కాబట్టి అది వాడారు. అండ్ దేర్ ఫోర్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్ వైజ్లీ, ఏ మినిట్ దట్ ఈస్ మిస్యూజ్ నౌ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫ్యూచర్ మిస్ఫార్చ్యూన్ అని చెప్పారు. తర్వాత ఆయన
ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఎవరైనా సభకి రాకపోతే వచ్చిన వాళ్ళలో పెద్దవాళ్ళని చూసి వాళ్ళని గురించి చెప్పేవారు. ఈరోజు సభ ఇంచుమించు నిండిపోయింది హాలు. మామూలుగా ఆయన చెప్పేది షేక్స్పియర్ మహాకవి మ్యూజిక్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఉరిదీయాలి అన్నాడు. ది మ్యాన్ దట్ హ్యాస్ నో మ్యూజిక్ ఇన్ హిమ్సెల్ఫ్ నార్ ఈజ్ మూవ్డ్ విత్ ది కంకార్డ్ ఆఫ్ స్వీట్ సౌండ్స్ ఈజ్ ఫిట్ ఫర్ గ్యాలోస్ అని. దాన్ని మా తండ్రి గారు ఔచిత్యం చెడకుండా దాన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే హాల మహాకవి ప్రాకృత భాషలో రాశాడు. గాహాణ గేహేణ ఆ తంత్రి సద్దాన్నచ ఫోడ మహిళానాం తాణం సొచ్చేదండో జతానరసం నా అనంతి అని. అక్కడ జతానరసం నా అనంతి అన్నప్పుడు ఉరిదీయమనలేదు, వేరే శిక్ష వేయక్కర్లేదు, అదే శిక్ష అన్నారు. మా తండ్రి గారు రాసింది సరస కవితయన్న సంగీత కళయన్న వ్యంగ్యమన్న లలిత హాస్యమన్న అవని విముఖులున్న అదే వారికి శిక్ష, వేరు శిక్ష ఒకటి వేయనేలా అని పూర్తి చేశారు. ఇంకా కాలయాపన అవుతుంది, చాలా మంది వక్తలు ఉన్నారు. ఎప్పుడూ చెప్పేటటువంటి పద్యం ఉంది నేను ముగించే పద్యంగా. అది పునరుక్తి దోషం అనుకోకుండా పునరుక్తి అలంకారంగా భావించవలసిందిగా కోరుతూ ఆ పద్యం చెప్తున్నాను ముగింపుగా పద్యంగా. నిష్క్రమించినారు నిరాజనాలతో ప్రగతి గీత పద్య రచన చేసి కరిగిపోయినారు కవితా ప్రభాసగా ధన్యజీవి అయిన తండ్రి గారు. గాంధీ గారు వారి తండ్రి గారి సంస్కారాన్ని, తండ్రి గారి సాహిత్య విలువల్ని పుణికిపుచ్చుకున్నవారు. వారి మాటల్ని బట్టి రామకృష్ణమాచార్యులు వారు కేవలం సంస్కృత ఆంధ్ర భాషల్లోనే కాదు, ప్రాకృత ఆంగ్ల భాషల్లో కూడా కంఠదగ్నంగా అధ్యయనం చేశారు అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అటువంటి ఒక మహాపండితుని పుత్రునిగా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వారితో సంభాషించినటువంటి విషయాలన్నీ మనతో ప్రస్తావిస్తూ ఉంటే ఆ దృశ్యాలన్నీ కూడా కళ్ళ ముందు అలా కదులుతున్నాయి. వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఇప్పుడు సాగర్రావు గారి రామారావు గారు వారు చిత్రపటానికి, నండూరి వారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి నివాళి అర్పిస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాను. వీరు సాగర్రావు గారు రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం అధ్యక్షులు సాగర్రావు గారి సోదరులు రామారావు గారు. వారు ఇప్పుడు ఈ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళి అర్పించారు. వారు గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త. జ్యోతిష్ శాస్త్రాన్ని ఆపోసనం పట్టినటువంటి వారు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు. తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష శాఖ అని ఒకటి కొత్తగా కోర్సు ప్రారంభించినప్పుడు విశ్వవిద్యాలయం పెట్టిన కొత్తలో 85లో తెలుగు విశ్వవిద్యాలయం పెట్టారు. అప్పుడు జ్యోతిష శాఖ అని ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా విశ్వవిద్యాలయ స్థాయిలో జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక కోర్సుగా పెట్టడం అదే మొదటిసారి. దానికంటే ముందు జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలు రామకృష్ణమాచార్యులు. వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా ఆనాడు తీసుకోవటం జరిగింది. ఆ వెంకటయ్య గారు ఆ జ్యోతిష్ శాస్త్ర శాఖలోనే వారు ఆచార్యులుగా పనిచేశారు. రామకృష్ణమాచార్యులు గారికి అనుంగు శిష్యులు. జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా వారు బాగా అధ్యయనం చేసినటువంటి వారని మనవి చేసుకుంటున్నాను. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆ శాఖ పెట్టి ఆ కోర్సు నడుపుతున్నప్పుడు కొంతమంది జన విజ్ఞాన సమితి వాళ్ళు వీళ్ళంతా వచ్చి దాన్ని వ్యతిరేకించి అది చాలా పెద్ద గొడవలకు కూడా దారితీసింది. మీరు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారా, ముందుకు తీసుకెళ్తున్నారని. ఇటువంటి అన్నింటి కూడా ప్రతిఘటించి ఇటువంటి మహానుభావుల యొక్క శాస్త్ర విజ్ఞానం శాస్త్రీయమైనటువంటి అంశంగా నిరూపించి, సైంటిఫిక్గా నిరూపించి అది నడుపుతున్నాం. వారి యొక్క ఆశీస్సులతో అని మనవి చేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మన ఆత్మీయ అతిథి వారు నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠానికి కార్యదర్శిగా,
నవ్య సాహితీ సమితికి అధ్యక్షులుగా, ఈ రెండే కాదు అన్నట్టుగా యువభారతికి అధ్యక్షులుగా, ఇలా ఒక 3 సంస్థల పగ్గాలను సప్తాశ్వరధరు ఆరుడు అన్నని సూర్యుడిని అన్నట్టమే 7 గుర్రాల్ని నడుపుతున్నట్టుగా మా ఆచార్య ఫణీంద్ర గారు అన్నింటిని మించినటువంటి మంచి యువతరంలో మంచి ప్రౌఢ పద్య కవి. నిజానికి ఆయన శాస్త్రజ్ఞుడు, ఆయన చదివిన చదువు వేరు. అటువంటి ఒక మంచి సౌహృదయ మిత్రుడు ఆచార్య ఫణీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కృతి. ఈనాటి సభాధ్యక్షులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టి గౌరీశంకర్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి వసుంధర గారికి, ఈనాటి సన్మాన్యులు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త రచయిత శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి, గౌరవ అతిథిగా విచ్చేసిన కేంద్ర సమాచార కమిషనర్ పూర్వ కమిషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్ గారికి, మా పీఠం అధ్యక్షులు శ్రీ కళ్ళెపు సాగర్రావు గారికి, నండూరి వారి జ్యేష్ఠపుత్రులు మాకు సోదర సమానులు అయినటువంటి శ్రీ ఆత్మకూరి గాంధీ గారికి, వేదిక ముందు ఎందరో కవి పండితులు నండూరి వారి అభిమానులు విచ్చేశారు. వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 3.5 దశాబ్దాల క్రితం మినుకు మినుకుమంటున్న ఒక పద్య కవిత దీపంగా నేను పద్య కవిత దివ్య మనోజ్ఞ సువర్ణ మకుటధారి అయిన డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారిని కలవడం జరిగింది. అప్పుడు నేను ఒకే గ్రంథం రచించి ముద్రించుకోవడం జరిగింది. అది సంస్కృతంలో కులశేఖరాల వారు రచించినటువంటి ముకుందమాలని నేను ముకుంద శతకం పేరిట కంద పద్యాల్లో అనువదించడం జరిగింది. ఆ గ్రంథం ఇచ్చాను. అది చూసి వారు, వివేకానందుడు రామకృష్ణ పరమహంసను కలిసినట్టుగా నువ్వు నన్ను వచ్చి ఈ రామకృష్ణుడిని కలిశావు అని చమత్కరించారు. అది ఒక మహద్భాగ్యం నాకు. వారి జీవిత చరమాంకంలో దాదాపు 10 ఏళ్ల పాటు నేను వారి వెంటనే ఉన్నాను. ఆ 10 ఏళ్ళు వారానికి 2-3 సార్లు వారి ఇంటికి వెళ్ళి గంటలు వారితో ఉండేవాడిని. కన్యాశుల్కంలో ఒక డైలాగ్ ఉంది, నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అని. మా గురువు గారితో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్. ఆయన పద్య కవిత్వం మెళకువలు నేర్పడమే కాకుండా ప్రాచీన పురాణాల్లో విషయాలతో పాటు ఫ్రెంచ్ విప్లవం, మిగతా ఎన్నో ప్రాపంచిక విషయాలు కూడా చెప్తూ ఉండేవారు. అప్పుడు సంతరించుకున్న ఆ జ్ఞానం అంతా తర్వాత నాకెంతో ఉపయోగపడింది. మా గురువు గారు ఒక మాట అనేవారు, నువ్వు తెలుగువాడివి కాదయ్యా, అందుకే నీకు ఇంత ప్రాపంచికమైన ఆలోచనలు, చాలా విశాలమైన ఆలోచనలు ఉంటాయి, అందుకే నీ పద్యాలు వివిధ అంశాలను పేర్కొంటూ ఉంటుంది. అంటే అదేంటండి గురువుగారు, నేను తెలుగువాడినే అంటే, కాదయ్యా నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు కదా, మా తెలుగు చదివిన వాడివి కాదు కదా అనేవారు. తర్వాత అఫ్కోర్స్ నేను ఎంఏ తెలుగు చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి తెలుగులో చేశాను. వీరు మా ఎగ్జామినర్ అప్పుడు. సో ఆ విధంగా పిహెచ్డి కూడా చేయడం జరిగింది. ఏదైనా కూడా నా జీవితంలో నేను పొందిన మహద్భాగ్యాలన్నిటిలోకెల్లా ఉత్కృష్టమైనది నండూరి రామకృష్ణమాచార్యుల గారిని గురువుగా నేను పొందడం. అది అందరికీ చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే గొప్ప గురువులకు గొప్ప శిష్యులు, గొప్ప శిష్యులకు
గొప్ప గురువు అని చాలామంది కీర్తిస్తుంటారు. ఆయన శిష్యులు ఎంతోమంది. ఇందాక లక్ష్మణ యతీంద్రుల గురించి చెప్పారు. లక్ష్మణ యతీంద్రుల వారు సన్యాసం పుచ్చుకోకముందు నండూరి వారి శిష్యులు. కానీ సన్యాసాశ్రమం స్వీకరించాక వీరు వారిని గురువుగా భావించారు. ఇలాంటి విచిత్రమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వారితో కూర్చుంటే ఎన్నో విషయాలు తెలిసేవి. గాంధీ గారితో అక్కడ సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి కొన్నాళ్ళు గడిపారు. ఆయన మా గురువుగారు స్వాతంత్ర సమరయోధులు కూడా. అక్కడ ఏదో చర్చలు జరుగుతాయి కదా కార్యాచరణలో. అందులో గాంధీ గారి విషయాన్ని కూడా నండూరి వారు కొన్ని ఇలా కంటే ఇలా బాగుండేది అని చెప్పేవారట. ఒకరోజు అలా చర్చ జరిగింది. ఓకే, విల్ థింక్ ఆఫ్ ఇట్ లాటర్ అని గాంధీ గారు అన్నారు. ఆ సమావేశం ముగిసిందట. రాత్రి 10 గంటల సమయంలో మా గురువుగారు ఏదో ఇక పడుకుందాం అనుకుంటున్నారు. అక్కడ చిన్న చిన్న గదులు ఏదో ఉండేవట. అలా ఆ డోర్ కూడా చాలా తక్కువ హైట్లో ఉండేదట. గాంధీ గారు వచ్చి ఆ రాత్రి 10 గంటలకి ఇలా వంగి, ఆచార్య, వాట్ యూ హ్యావ్ టోల్డ్ మేబీ కరెక్ట్ అని వెళ్ళారట. సో అలాంటివి చెప్తుంటే అసలు ఎంత గొప్పగా ఉండేది. ఆంధ్రదేశంలో గాంధీ గారి పర్యటన టైంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక స్వాగత గీతం పాడారు గాంధీ గారు. దాన్ని రచించింది మా గురువు గారు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అంతటి మహనీయులకు నేను శిష్యుణ్ణి అవ్వడం అంటే జీవితంలో ఇంకేం కావాలండి. ఇంకా చాలా చెప్తూ ఉండేవారు వారు. కొన్ని చెప్పుకోవడానికి కూడా బాగుండదు, అయినా చెప్తాను. నెహ్రూ గారు గాంధీ గారితో చాలా అత్యంత ప్రీతితో మాట్లాడుతుంటే, తర్వాత నెహ్రూ గారు ఏదైనా సూచన చేసినప్పుడు మా గురువు గారి మధ్యలో ఏదైనా మాట్లాడితే నెహ్రూ గారికి నచ్చేది కాదట. న్యాచురల్గా అది ఉంటుంది కదా. అయితే ఆయన ఏదో యూ డోంట్ నో, యూ స్టాప్ అన్నట్ట. అంటే మా గురువు గారు అన్నట్ట, వాట్ యూ నో, కెన్ యూ స్పీక్ ఏ సెంటెన్స్ వితౌట్ ఇఫ్ ఆర్ బట్ అన్నట్టు. అలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా వీరిని గురువు గారుగా భావించేవారు. ఎందుకు అలాంటి భావం కలిగింది అంటే ఒకసారి చెప్పారు. మా గురువు గారు ఎప్పుడో 1940లో శీర్ణమేఖల అనే ఒక ఖండకావ్యాన్ని రచించారు. అది కల్పితం, మహాభారతంలో లేదు. ఎక్కడో చూచాయగా తమిళ భారతంలో ఒక సెంటెన్స్ ఏదో ఉండవచ్చు. కానీ మొత్తానికి దాన్ని బాగా మంచి దృశ్యీకరణ చేసి మంచి ఖండకావ్యంగా రూపొందించారు. అది 1960లలో కర్ణ అనే చిత్రంలో అది పెట్టారు. ఇది ఎక్కడిది ఈ కథ అంటే నండూరి వారిది అని ఎన్టీ రామారావు చెప్పారు. సో ఎన్టీ రామారావు గారు నండూరి వారు అప్పటికి ఇంకా కలుసుకోలేదు. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పిలిచి గురువు గారుగా భావించి అధికార భాషా సంఘం అధ్యక్షులుగా నియమించారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మా గురువు గారి జీవితంలో. అలాగే కరుణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తమ్ముడి కుమారుడు వచ్చాడు, కళ్యాణశ్రీ. పాపయ్య శాస్త్రి గారి ప్రతి గ్రంథానికి పీఠిక రచించింది మా గురువు గారు. సో ఇలాంటి గొప్ప మహనీయ మహాకవి శిష్యుడిగా నా జీవితం ధన్యమైందని చెప్పుకోవడం కంటే ఇంకా నేను ప్రసంగించడానికి ఏముంది. ఒక్క పద్యంలో ఏ పునరుక్తి అయినా అదే భావాన్ని వినిపించి ఈరోజు సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. యవ్వాని భావాలకి వేళయేగాక భావియున్ తల వంచి ప్రణతులిడును. ఇందాక చెప్పానే ఫ్రెంచ్ విప్లవం అవన్నీ. ఆయన చెప్పే భావాలు ఇప్పటికి కూడా చాలా ఆధునికంగా అనిపించేవి. యవ్వాని భావాలకి వేళయేగాక భావియున్ తల వంచి ప్రణతులిడును. యవ్వాని కావ్యాలని ముడగా వస్తువై ధరణిలో అణువణు తపన పడును. ఆయన ఒక్క ఆలోచన గ్రంథం చూస్తే చాలు
4000 పద్యాలు ఉన్నాయి, అన్ని ఆటవెల్లిది పద్యాలు. ఆయనే అనేవారు, ఎందుకు మీరు ఈ ఒక్క ఛందస్సును పట్టుకుంటే నేను అధివేమనగా నిలవాలని నా కోరిక అని చెప్పేవారు. నిజంగానే ఆ పద్యాలు వింటుంటే వేమన పద్యాలను మించి ఉంటాయి. చాలా అత్యాధునికమైన భావాలు, అందులో లేని అంశం లేదు. అందుకే యవ్వాని కావ్యాలని ముడగా వస్తువై ధరణిలో అణువణువు తపన పడును, యవ్వాని మాటయే ఇలలోన చాటువై నరుల నాల్కలపైన నాట్యమాడు. నండూరి వారి పద్యాలు చాలామందికి ఇప్పటికీ కంఠత వచ్చు, చాలామంది పేర్కొంటూ ఉంటారు. సో ఆయన పద్యం అన్నది ఒక చాటువులాగా నరుల నాల్కల పైన నాట్యమాడు. యవ్వాని కీర్తి మహీ మండలముపై దశ దిశాంతములన్ దాటి సాగు. 100 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ మనం ఎవరు ఆయన్ని మరవలేకపోతున్నాం. అంత గొప్ప మహాకవి ఆయన. అట్టి నండూరి వంశార్ణవైక సోమ రామకృష్ణమాచార్య సన్నామధేయ, నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు, ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగా, ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగా. నేను ఎన్ని పురస్కారాలు పొందినా, ఎన్ని డిగ్రీలు సాధించినా, ఎన్ని కావ్యాలు రచించి ముద్రించినా, మొదటిగా నేను చెప్పి గర్వపడేది ఏంటంటే నేను నండూరి రామకృష్ణమాచార్యుల శిష్యుడను. ధన్యవాదాలు.